ఇద్దరమ్మాయిలు. పూర్వం సౌరాష్ట్ర దేశంలో ఒక సంపన్నుడు విధి వైపరీత్యం వల్ల తనకున్నదంతా పోగొట్టుకుని తన వారినందరినీ కోల్పోయి ముసలితనంలో కటిక దరిద్రుడైపోయాడు. ముసలితనానికి దారిద్ర్యానికి తోడు సౌదామిని అనే మనవరాలి బరువొకటి ఆయన పైన పడింది. ఆయన ఆ మనవరాలితో సహా మరొక చోటుకి వెళ్ళి అక్కడ ఒక గుడిసెలో నివాసం ఏర్పాటు చేసుకుని కాయ కష్టం చేసి ఏదో ఒక విధంగా తనను తాను పోషించుకుంటూ సౌదామినిని కూడా పోషిస్తూ వచ్చాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తన కృషితో సౌదామిని పోషణ సక్రమంగా సాగదని ఆయనకు తోచింది. ఆమె 12 ఏళ్ల పిల్ల. కడుపు నిండా తిండైనా లేకపోతే ఆ పిల్ల కాస్త ఏపుగా పెరిగి పెళ్లికి యోగ్యురాలు కాదు. అందుచేత ఆయన సౌదామినిని ఒక ధనికుల ఇంట పనిలో పెట్టాడు. ఆ ధనికుడి పేరు విశ్వంభరుడు. ఆయన ముసలివాడి దుస్థితికి జాలిపడి సౌదామినిని తమ పిల్లలాగే చూసుకుంటానని, తగిన సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తానని మాట ఇచ్చాడు. సౌదామిని చురుకైన పిల్ల. ఇంటి పనులన్నీ చెప్పకుండానే చేసుకుపోయేది. తాత ఎప్పుడన్నా వచ్చి చూసి వెళ్ళేవాడు. 2-3 ఏళ్ల అనంతరం ఆయన పోయాక సౌదామినికి విశ్వంభరుడి కుటుంబం తప్ప ప్రపంచంలో మరెవ్వరూ లేకుండా పోయారు. విశ్వంభరుడు మంచివాడే కాని అతని భార్య చుప్పనాతి. ఆమెకు చంద్రావళి అనే కూతురున్నది. ఆ పిల్ల కూడా సౌదామిని వయసుదే కాని ఏమంత అందగత్తె కాదు. చంద్రావళి ఎన్ని నగలు పెట్టుకున్నా, ఎంత మంచి బట్టలు వేసుకున్నా సౌదామినియే అందంగా కనబడేది. అది చూసి యజమానురాలు అసూయపడేది. సౌదామిని ఇంటి పనులే చేస్తూ 3 పూటలా కడుపు నిండా అన్నం తిని ఏపుగా పెరిగితే తన కూతురు మరింత అనాకారిగా కనిపించిపోతుందని ఆమె సౌదామినికి ఆవులను కాసే పని ఇచ్చింది. సౌదామిని పొద్దున్నే ఇంత చద్ది అన్నం తిని ఆవులను తోలుకుని అడవికి వెళ్ళేది. పేడ ఎత్తటము, ఆవులను కడగటము, అంట్లు తోమటము, బట్టలు ఉతకటము మొదలైన పనులే సౌదామిని చేసేది. ఈ రకం పనులతో సౌదామిని త్వరలోనే అందవిహీనంగా తయారైంది. తిండి సరిగా లేక శరీరం కృషించింది. ఒంటిమీద చింకి బట్టలు, జుట్టుకు రాసేందుకు నూనె లేదు, దువ్వటమూ లేదు. సౌదామిని ఇలా అయినాక విశ్వంభరుడి భార్య మనసు కాస్త ఊరట చెందింది. విశ్వంభరుడికి తన భార్య ప్రవర్తన ఏమీ నచ్చకపోయినా ఆమె నోటికి వెరిచి చూస్తూ ఊరుకున్నాడు. సౌదామినికి తాను కష్టాలు పడుతున్నానన్న భావం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆమెకు ఉన్న జీవితమే అది. ఒకనాడు మధ్యాహ్నం సౌదామిని ఆవులన్నింటినీ ఒక చెట్టు నీడకు తోలి తన వెంట తెచ్చుకున్న రొట్టె తినబోతూ ఆవులన్నింటినీ ఎంచి చూసుకుంటే యమున అనే ఆవు కనిపించలేదు. సౌదామిని కంగారుపడి తన తిండి మాట కూడా మర్చిపోయి యమునా యమునా అని కేకలు పెడుతూ ఆ చుట్టుపక్కలంతా సాయంత్రం దాకా వెతికింది. యమున కనిపించనే లేదు. ఆమె ఏడుస్తూ మిగిలిన ఆవులను తోలుకుని ఇంటికి వచ్చి తన యజమానురాలితో యమున కనిపించలేదు అని చెప్పింది. ఈ మాట వింటూనే విశ్వంభరుడి భార్య ఉగ్రురాలై, కనిపించకపోతే వెతుక్కురా, అది లేకుండా ఇంటికి తిరిగి రాకు అన్నది. ముంచుకు వచ్చే చీకటిలో సౌదామిని తిరిగి అడవికేసి బయలుదేరింది. ఆమె దారి తెన్ను తెలియకుండా అడవి అంతా తిరుగుతూ యమునా అని కేక పెట్టసాగింది. ఒకచోట ఆమె పిలుపుకు అంబా అని సమాధానం వచ్చింది. సౌదామినికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె జవాబు వచ్చిన దిక్కుగా వెళ్ళి ఒక పర్ణశాలను చేరుకున్నది. పర్ణశాల చుట్టూ దట్టమైన అరణ్యం ఉన్నది. యమున అన్న ఆవు ఆ పర్ణశాల ముందు కట్టబడి ఉన్నది. సౌదామిని ఆ ఆవును సమీపించి దాన్ని నిమిరి మాట్లాడుతుండగా పర్ణశాలి లోపల నుంచి ఆవు కోసం వచ్చావా, లోపలికి రా అని ఎవరో ఆహ్వానించారు. సౌదామిని పర్ణశాల లోపలికి వెళ్ళి అక్కడ 3 మరుగుజ్జులుండడం చూసింది.
వాళ్ళు చూడటానికి వికారంగా ఉన్నారు. ఆమె తమ కేసి వింతగా చూడటం గమనించి ఒక మరుగుజ్జు, మమ్మల్ని చూస్తే భయంగా ఉందా అని అడిగింది. లేదు, నా ఆవును నేను తీసుకుపోతాను అన్నది సౌదామిని. ఆ ఆవు తప్పిపోయి అడవిలో తిరుగుతూ ఉంటే పులివాత పడకుండా కాపాడి తెచ్చాం. నీ ఆవును నువ్వే తీసుకుపోదువు గాని. అయితే మమ్మల్ని చూడవచ్చిన వారు ఊరికే పోకూడదు. నీ రూపు మార్చేస్తాను అంటూ ఆ మరుగుజ్జు సౌదామినిని తన పక్కన కూర్చోమని ఆమె తలను తన చేత్తో నిమిరింది. వెంటనే సౌదామిని తల వెంట్రుకలన్నీ రాలిపోయాయి. శరీరం నల్లగా పెంకులాగా అయింది. సౌదామిని వికారంగా అయిపోయింది. మరుగుజ్జు ఆమెను చూసి నవ్వుతూ, ఇప్పుడెంత బాగున్నావు అన్నది. మరొక మరుగుజ్జు మొదటి దానితో, పాపం ఆ పిల్లనలా వికారంగా చేశావేమిటి అన్నది. నా మీద కోపమా అమ్మాయి, నిజం చెప్పు అని మొదటి మరుగుజ్జు సౌదామినిని అడిగింది. లేదు, మీరు నా ఆవును కాపాడారు కదా అన్నది సౌదామిని. అయితే మాకేమన్నా తినటానికియ్యి అన్నది మొదటి మరుగుజ్జు. అప్పుడు సౌదామినికి తన రొట్టె జ్ఞాపకం వచ్చింది. అది ఇంకా ఆమె భుజానే మూట కట్టి ఉన్నది. ఇదేమంత బాగుండదు అంటూ సౌదామిని మూట విప్పి రొట్టె పైకి తీసింది. పర్వాలేదు, ఇయ్యి, మనుషులు తినే రొట్టె ఎలా ఉంటుందో చూస్తాం అంటూ ఆ మరుగుజ్జు రొట్టె అందుకుని దాన్ని 4 ముక్కలు చేసి 3 మరుగుజ్జులు తీసుకోగా మిగిలిన ముక్కను సౌదామినికి ఇచ్చింది. రొట్టె ముక్కలు తింటూ మరుగుజ్జులు భలే బాగుంది, భలే బాగుంది అని రొట్టెను మెచ్చుకున్నాయి. మాకు మంచి తిండి పెట్టావు అంటూ 2వ మరుగుజ్జు సౌదామిని తల నిమిరింది. వెంటనే సౌదామిని అప్సరసలాగా మారిపోయింది. 3వ మరుగుజ్జు సౌదామిని కంఠం నెగిరి, ఏది, ఒక పాట పాడు అన్నది. సౌదామిని పాడటానికి గొంతెత్తేసరికి ఆమె కంఠం కోకిల కంఠంలాగా అతి శ్రావ్యంగా వినిపించింది. ఆ అరణ్యంలో ఉండే మృగాలు కూడా ఆ పాటను ఆనందంతో ఆలకించాయి. ఈ విధంగా మారిపోయి సౌదామిని తెల్లవారుతూనే తన ఆవును తోలుకుని ఇంటికి వచ్చేసింది. ఆమెను చూడగానే యజమానురాలు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నది. సౌదామిని కంఠధ్వనిలో కలిగిన మార్పు, ఆమెకు జరిగిన అనుభవము విన్నాక ఆమె అసూయ మరింత పెరిగింది. ఆవిడ తన భర్తతో, చూసారా దాని అదృష్టం, అడవిలో ఒక పర్ణశాలలో మరుగుజ్జులున్నాయట. అవి రొట్టె తిని దాని రూపాన్ని ఎలా మార్చాయో చూడండి. ఇవాళ మన అమ్మాయిని అక్కడికి తీసుకుపోదాం అన్నది. ఆ రోజు ఆవిడ మంచి పిండి వంటకం తయారు చేసి ఆ రాత్రి తన భర్తను కుమార్తెను వెంటబెట్టుకుని అడవికి బయలుదేరింది. సౌదామిని చెప్పిన గుర్తుల సహాయంతో వాళ్ళు 3 పర్ణశాలను చేరారు. భార్యాభర్తలిద్దరూ కొంత దూరంలో ఒక చోట ఆగిపోయారు. చంద్రావళి మటుకు వంటకంతో సహా గుడిసెను చేరుకుని లోపలికి తొంగి చూసింది. దీపపు వెలుగులో ఆమెకు మరుగుజ్జులు 3 కనబడ్డారు. వాళ్ళు లోపలికి ఆహ్వానించిన మీదట చంద్రావళి లోపలికి వెళ్ళింది. నిన్న వచ్చిన అమ్మాయి ద్వారా మా సంగతి తెలుసుకుని వచ్చావా అని ఒక మరుగుజ్జు అడిగింది. అవును, దానికన్నా మంచి భక్ష్యం తెచ్చాను. నన్ను దానికన్నా ఇంకా అందగత్తెగా తయారు చేయాలి అన్నది చంద్రావళి. కొత్త రూపు రావాలంటే ఉన్న రూపు పోవాలి. ఆ అమ్మాయిని మార్చే పని నేనే ప్రారంభించాను, కూర్చో అని మొదటి మరుగుజ్జు చంద్రావళి తల నిమిరింది. వెంటనే ఆమె జుట్టంతా రాలింది, చర్మం నల్లగా అయింది. చంద్రావళి తనలో కలిగిన మార్పు చూసుకుని కంగారుపడి ఏడుస్తూ మరుగుజ్జులను తిట్టి బయటికి పారిపోయి తన తల్లిదండ్రులను చేరుకున్నది. మరుగుజ్జులు చంద్రావళి తెచ్చిన భక్ష్యాల పొట్లాన్ని ఆమె తల్లిదండ్రుల ఎదుట పడేటట్టు గిరవాటు వేసి మాయమయ్యాయి. తమ కుమార్తె వికారాకారం చూసి తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడ్డారు. ఆ సౌదామిని మనని అబద్ధాలతో మోసగించింది అన్నది విశ్వంభరుడి భార్య. వాళ్ళు ఇంటికి వచ్చేశారు. విశ్వంభరుడి భార్య సౌదామినితో,
నువ్వింక మా ఇంట్లో ఉండనవసరం లేదు. నీ ముఖం మాకు చూపించక వెళ్ళిపో అన్నది. ఆ రాత్రివేళ సౌదామినికి ఎక్కడికి పోవటానికి తోచలేదు. ఆమె పశువుల పాకలోకి వెళ్ళి ఒక మూల కూర్చున్నది. తన తల్లిదండ్రులు నిద్రపోగానే చంద్రావళి మెల్లిగా లేచి బయటికి వచ్చింది. భయంకరమైన ఆ రూపంతో ఇతరులకు కనిపించే కన్నా చచ్చిపోవటమే మేలని ఆమె నిశ్చయించుకున్నది. చంద్రావళిని చూసి సౌదామిని పశువుల పాక నుంచి బయటికి వచ్చి, ఎక్కడికి బయలుదేరావు అని అడిగింది. ఈ రూపంతో బతికి ఉండలేను, ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు పెద్దగా మాట్లాడి అమ్మను నాన్నను నిద్రలేపకు అన్నది చంద్రావళి. నీవిలా కావటం నీకెంత అవమానమో నాకు అంతే అవమానం. చావవలసి వస్తే ఇద్దరమూ చద్దాం. ముందు ఆ మరుగుజ్జుల దగ్గరికి వెళ్ళి వద్దాం రా అన్నది సౌదామిని. పర్ణశాలలో మరుగుజ్జులు మామూలు ప్రకారం దీపం పెట్టుకుని కూర్చుని ఉన్నారు. సౌదామిని వారితో, నాలాగే ఈ అమ్మాయిని కూడా అందంగా చెయ్యండి. అది సాధ్యం కాకపోతే మా ఇద్దరినీ చంపేయండి అన్నది. నీలాగా ఆ అమ్మాయి మమ్మల్ని నమ్మలేక పారిపోయింది. మేమేమో తిండికి ఆశపడతామనుకుంది పిచ్చిపిల్ల. నిన్ను చూసి మేం ఈ పిల్లకు కూడా మంచి రూపము కంఠము ఇస్తున్నాం అంటూ రెండో మరుగుజ్జు చంద్రావళి తల నిమిరి ఆమెకు అందము, అందానికి తగిన దుస్తులు ఇచ్చింది. మూడో మరుగుజ్జు ఆమె కంఠం నిమిరి, ఇద్దరూ కలిసి పాడండి అన్నది. సౌదామిని చంద్రావళి కంఠాలెత్తి శ్రావ్యంగా పాడి మరుగుజ్జుల్ని తృప్తిపరిచి తెల్లవారుతుండగా బయలుదేరి ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చేశాక చంద్రావళి తన తల్లితో తనకు సౌదామిని చేసిన మహోపకారం గురించి వివరంగా చెప్పింది. అది విన్న తరువాత విశ్వంభరుడి భార్య చుప్పనాతి బుద్ధులు మాని సౌదామినిని కూడా తన కూతుర్ని చూసినట్టే చూసుకోసాగింది. తగిన వయసు వచ్చాక విశ్వంభరుడు ఆడపిల్లలిద్దరికీ ఒకేసారి మంచి సంబంధాలు చూసి వైభవంగా పెళ్లిళ్ళు చేసి సౌదామిని తాతకు తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. కథ సమాప్తం.